మీరెప్పుడైనా గ్రెజ్జైటిస్ అనే పదం విన్నారా? దాని అర్థం ఏంటో తెలుసా మీకు? మనుషులకొచ్చే చాలా రోగాలకి మూల కారణం అదే. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ కథని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ సలీం సయ్యద్ గారు రాసిన గ్రెజ్జైటిస్ అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. 5 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. మళ్ళా కేసు వాయిదా పడింది. రమణకి చాలా కోపంగా ఉంది. తనకి చెందాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేసిన అన్న మీద కోపం. సత్వర న్యాయం అందివ్వకుండా ఏళ్ల తరబడి నాంచుతున్న కోర్టుల మీద కోపం. కేసుని ఒక కొలిక్కి రానీకుండా చేస్తూ వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ చెరుకుగడని నమిలి రసం తాగినట్టు డబ్బుల్ని పిండుకుంటున్న తన లాయర్ మీద కోపం. ఏమిటో ఉన్నట్టుండి బీపీ పెరిగినట్టనిపించింది. ఉదయం టాబ్లెట్ వేసుకుని కోర్టుకొచ్చాడు. అయినా తలంతా దిమ్ముగా ఉంది. ఊపిరి ఆడనట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, గుండెల్లో నొప్పిగా కూడా అనిపించి భయమేసింది. ఎందుకైనా మంచిదని కోర్టు ప్రాంగణంలో వేసి ఉన్న కుర్చీలో ఓ 10 నిమిషాలు కూర్చున్నాడు. కొద్దిగా ఉపశమనం లభించినట్టనిపించింది. అతనికి ఆయుర్వేద డాక్టర్గా పనిచేస్తున్న తన క్లాస్మేట్ ఉదయ్ గుర్తొచ్చాడు. అతని క్లినిక్కు కోర్టు సముదాయం ఉన్న ప్రాంతానికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కలిసి చాలా రోజులైంది. తనకున్న అనారోగ్య సమస్యలకు అలోపతి మందులతో పాటు ఏవైనా ఆయుర్వేద మందులు కూడా వాడొచ్చేమో కనుక్కుంటే మంచిది అనుకున్నాడు. రమణ వెళ్లే సమయానికి లోపల ఓ పేషెంట్తో ఉదయ్ బిజీగా ఉన్నాడు. రా రమణ, రా, చాలా రోజులైంది మనం కలిసి అని నవ్వుతూ ఆహ్వానించాడు ఉదయ్. తన ఎదురుగా ఉన్న పేషెంట్కి మందులిచ్చాక కొద్దిసేపటి వరకు పేషెంట్లని లోపలికి పంపొద్దని చెప్పి రమణ వైపు తిరిగి, ఎలా ఉన్నావు రమణ? ఆరోగ్యం ఎలా ఉంటోంది? బీపీకి షుగర్కి మందులు క్రమం తప్పకుండా వాడుతున్నావుగా అన్నాడు. వాడుతున్నాను ఉదయ్, అయినా ఏదీ కంట్రోల్లో ఉండడం లేదనుకో. తలనొప్పి, కాళ్ళు పీకుతూ ఉంటాయి. రాత్రిళ్ళేమో నిద్ర పట్టదు, నీరసము, గుండెదడ అంటూ ఆగాడు. ఉదయ్ నవ్వి, మీ అన్న మీద వేసిన కోర్టు కేసు ఏమైంది అని అడిగాడు. ఏమవుతుంది, రావణ కాష్టంలా మండుతూనే ఉంది. నా గుండెల్ని మండిస్తూనే ఉంది. అవునా రమణ? అయినా అసలు మీ అన్నని కోర్టుకేడ్చాల్సినంత తప్పు ఏం చేశాడో నాకు అర్థమే కావట్లేదు అన్నాడు డాక్టర్ ఉదయ్. అలా అంటావేంటి ఉదయ్? వాడు ఎంత న్యాయం చేశాడో తెలిసి కూడా అలా మాట్లాడతావేమిటి? నీకు తెలీదా, మా నాన్న చనిపోయే నాటికి 18 ఎకరాల మాగాణి పొలం ఉండేది. అందులో సగం 9 ఎకరాలు నా వాటాకి రావాలి కదా. మా నాన్న రాసినట్టు దొంగవిల్లు సృష్టించి నాకు 8 ఎకరాలిచ్చి వాడు 10 ఎకరాలు తన పేరుతో మార్చుకున్నాడు. నా కర్మకాలి వాడిల్లు నా ఇంటి పక్కనే ఉండడంతో వాడు కనిపించినప్పుడల్లా నాకు ద్వేషం, పగ విపరీతంగా పెరిగిపోతున్నాయనుకో అన్నాడు రమణ. రమణ, నాకు ఆ విల్లు గురించి తెలుసులేవోయ్. మీ అమ్మా నాన్నల్ని వాళ్ళ చివరి క్షణం వరకు మీ అన్నే కంటికి రెప్పలా కాపాడుకున్నాడుగా. దానికి ప్రతిఫలంగానే కదా మీ నాన్న అతనికి 2 ఎకరాలు అధికంగా రాసిచ్చాడు. అది న్యాయసమ్మతంగానే ఉందిగా అన్నాడు ఉదయ్. అదేమిటి ఉదయ్, నా స్నేహితుడివయ్యుండి మా అన్న తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతావేంటి? నేనేమి మా అమ్మా నాన్నల్ని చూడరని చెప్పలేదే. రమ్మనే అన్నాను. వాళ్ళు నా అన్న దగ్గరుండడానికే ఇష్టపడ్డారు. అందులో నా తప్పే ఉంది? ఆస్తుల్ని 2 కొడుకులకి సమంగా పంచాలి గాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పంచడం అన్యాయం కాక మరేమిటి అంటున్న రమణ గొంతులో అసహనం. ఉదయ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక సంభాషణని తమ మిగిలిన క్లాస్మేట్లకు సంబంధించిన కబుర్ల వైపుకు తిప్పాడు. రమణ కొద్దిగా శాంతించాడు. ఈ మధ్య నాలో సైనసైటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మోకాళ్ల నొప్పులు కూడా. నాకేవైనా ఆయుర్వేద మందులివ్వు, ఆలోపతి మందులతో పాటు వాడుకుంటాను అన్నాడు. ఉదయ్ మెల్లగా నవ్వుతూ చెప్పాడు, నీకున్నది సైనసైటిస్ కాదు రమణ, ఆర్థరైటిస్ కూడా కాదు. నీకున్నది గ్రెజ్జైటిస్ అన్నాడు. అదేమిటి, ఎప్పుడూ వినలేదే. అదొక జబ్బా ఏంటి అన్నాడు. అది జబ్బు కాదు, కానీ మన శరీరంలో ఏర్పడే చాలా జబ్బులకు కారణం అదే అంటున్న ఉదయ్తో అర్థమయ్యేలా చెప్పు అన్నాడు రమణ. గ్రెజ్జైటిస్ అంటే మన మనసులో ఎవరిమీదో కక్ష పెట్టుకోవడం.
ఎదుటి వ్యక్తిని శత్రువులా చూడడం, పగ ప్రతీకార వాంఛతో రగిలిపోవడం, ద్వేషం పెంచుకోవడం, వీటి ప్రభావం మన ఆరోగ్యం మీద చాలా బలంగా పడుతుంది. అందువల్లనే బీపీలు, షుగర్లు, హార్ట్అటాక్లు వస్తాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే అటువంటి జబ్బులు దరిచేరవుగా అన్నాడు. అసలు దానికి ఆరోగ్యానికి ఏమన్నా సంబంధం ఉందా? అన్బిలీవబుల్ అన్నాడు రమణ. లేదు రమణ, ఇదంతా సైంటిఫిక్గా నిర్ధారించబడింది. పగ, ద్వేషం, అసహ్యం, కోపం లాంటివి నెగటివ్ ఎమోషన్స్ కనుక వాటి వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. అవే మన శరీరంలో రకరకాల రోగాలకి కారణమవుతాయి. చివరికి గుండె నొప్పి, స్ట్రోక్ కూడా కలగచ్చు, ప్రాణాలే పోవచ్చు. మెదడులోని ఎమోషనల్ సెంటర్ బ్లడ్ కెమిస్ట్రీని, కండరాల టెన్షన్ని మార్చివేయగలదని కనుక్కున్నారు. ఇంకో విషయం తెలుసా? నెగటివ్ ఎమోషన్స్ ఎడ్రినల్ గ్రంథి స్రావాల్లో మార్పుని తీసుకొస్తాయి. వాటి వల్ల హై బీపీ, కీళ్ల వ్యాధులు, కిడ్నీ రోగాలతో పాటు రక్తనాళాలు కుంచుకుపోయే అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి కూడా కలుగజేస్తుందని కనుక్కున్నారు. ఒకరి మీద ద్వేషం పెంచుకోవడాన్ని మా మెడికల్ భాషలో స్లేవ్ మెంటాలిటీగా భావిస్తారు. అసలు ఈ విషయం నీకు తెలుసా అన్నాడు ఉదయ్. స్లేవ్ మెంటాలిటీయా? ఎవరు ఎవరికి స్లేవ్ అన్నాడు రమణ. నువ్వు ఎవరి మీదైతే పగ, ద్వేషం పెంచుకున్నావో అతనికి నువ్వు స్లేవ్గా మారిపోతావు. నీ ఆలోచనల నిండా అతనే ఉంటాడు. నీ మనశ్శాంతిని ఆ నెగటివ్ ఆలోచనలు తినేస్తూ ఉంటాయి. నువ్వు ఎవరి మీదైతే కక్ష పెంచుకొని వాళ్లకో గుణపాఠం నేర్పాలి అన్న చూస్తూ ఉంటావో అదే సమయంలో నీ శరీరం నీ మీద కక్ష పెంచుకొని నీకో గుణపాఠం నేర్పే పనిలో ఉంటుంది తెలుసా అన్నాడు ఉదయ్. మరి దానికి మందే లేదా? ఎందుకు లేదు, ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం దీనికో పరిష్కార మార్గం సూచించింది. అదే క్షమవాన్ ఆప్తోపసేవి భవేత్ ఆరోగ్యం అని. అంటే మంచి ఆరోగ్యం కావాలంటే ముందు మనం క్షమించటం నేర్చుకోవాలి, అందరినీ ప్రేమించటం అలవర్చుకోవాలి. జీసస్ కూడా ఏం చెప్పాడో గుర్తుందా? లవ్ దై ఎనిమీ అన్నాడు. అంటే లవ్ దై నైబర్ అని. నీ శత్రువుని కూడా ప్రేమించు రమణ, నీ పక్కవాడిని ప్రేమించు. అప్పుడు మన దరిదాపుల్లోకి హే రోగాలు రావు. ప్రముఖ డాక్టర్ బిఎం హెగ్డే ఏమంటారో తెలుసా? మనిషి చంద్రుడి మీద కాలు మోపడం గొప్ప విజయం కాదు, మనిషి తన పక్కింటి డ్రాయింగ్ రూంలోకి నవ్వుతూ వెళ్ళి వాళ్లను మనసారా పలకరించే రోజు రావడమే గొప్ప విజయం అని. ఈ మాటలు విన్న రమణ నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు కొన్ని నిమిషాలు. కొద్దిసేపటి తర్వాత ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. కోర్టులో వేసిన కేసుని రమణ వాపస్ తీసుకున్నాడని ఉదయ్కి తెలిసింది. ఇప్పుడు రమణ మనసులో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు లేవు. మనసు ప్రశాంతంగా ఉంది. అతన్ని బాధిస్తున్న అనారోగ్యాలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయన్న నమ్మకం రమణలో బలపడింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ బిఎం హెగ్డే గారికి కృతజ్ఞతలతో ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇదండి సంగతి. ఎవరికన్నా సహాయం చేస్తే లేదా ఎవరికన్నా మంచి చేస్తే మనలో ఒక రకమైన ఉత్సాహం, సంతోషం కలుగుతాయి కదా. దాన్నే సైంటిఫిక్గా డోపమైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటాం. అంటే మనకిష్టమైన పని ఏదన్నా చేస్తే ఆ రోజంతా మన మనసు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటుంది. అలాగే గ్రెడ్జైటిస్ అంటే ఎదుటివాడి మీద కోపం పెంచుకుంటున్న కొద్దీ లేనిపోని టెన్షన్ని పెంచుకుంటూ ఉంటాం. గ్రెడ్జ్ని క్యారీ చేయకండి, అది మీకే చేటు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక విలువలతో కూడిన కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సలీం సయ్యద్ గారు రాసిన మరికొన్ని కథల్లో మరుపు మనిషికో వరం, మంచి చెడు అనే కథల లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా వాటిని కూడా వినండి.